హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మల్టిపుల్ ఐడియాస్ ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను ఒక టాపిక్ గురించి. సో ఇప్పుడు మీరు ఒక టాపిక్ అనేది రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ టాపిక్కి సంబంధించిన మిగతా టాపిక్స్ అనేవి కూడా మీరు ఫైండ్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ టూల్ యూజ్ చేసి మనం ఆ టాపిక్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. సో ఈ టూల్ పేరు ఆన్సర్ ద పబ్లిక్. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, లేకపోతే మీరు డైరెక్ట్ ఆన్సర్ ద పబ్లిక్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఈ టూల్లోకి వచ్చాక మీరు ఇక్కడ ఇలా వస్తుంది అన్నట్టు, డిస్కవర్ వాట్ పీపుల్ ఆస్కింగ్ అబౌట్ అని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చాక్లెట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీ మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ 1+8 Pro అనేది నా ఫోకస్ కీవర్డ్. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో తెలుగు అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంగ్లీషే ఉంది. సో దాని తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఇదేం చేస్తుందంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఫైండ్ చేస్తుంది, అంటే టాపిక్స్. సో ఈజీగా టాపిక్స్ అనేవి మీరు రాయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, విల్లో ఇక్కడ డస్ 1+8 Pro సపోర్ట్స్ 5G. సో ఇక్కడ ఒక కీవర్డ్ ఐడియా ఒకటి వచ్చింది, అంటే పోస్ట్ ఐడియా. 1+8 Pro కమ్స్ విత్ స్క్రీన్ ప్రొటెక్టర్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒక పోస్ట్లో రాయొచ్చు అన్నట్టు. సో ఈజీగా మీ పోస్ట్ అనేది ర్యాంక్ అయిపోతుంది. సో మోస్ట్లీ మీరు ఎఫ్ఏక్యూ స్కీమా యూస్ చేసి మీరు ఈ క్వశ్చన్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు మీ బ్లాగ్ పోస్ట్లో. సో ఇందులో మన ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా చూడొచ్చు అన్నట్టు. కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ ప్రిపోర్షన్స్లో కూడా ఉంటుంది, ఫర్ విత్ ఇజ్ అని. సో ఈ కీవర్డ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నట్టు మన ఫోకస్ కీవర్డ్లో. సో కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ మీకు ఆల్ఫాబెటిక్ వైజ్గా కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు టాపిక్స్ అనేటివి. సో ఇందులో మీరు మోస్ట్లీ కీవర్డ్స్ అనేవి మీరు ఒక టాపిక్లోనే రాయగలుగుతారు అన్నట్టు. ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, 1+8 గురించి రాయాలనుకుంటున్నాను. 1+8 Pro పోస్ట్ రాస్తున్నా కదా, ఆ పోస్ట్లోనే జియో బెనిఫిట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నట్టు. అలానే కార్బన్ కేస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీరు రాసే టాపిక్లో మల్టిపుల్ టాపిక్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మనం మన ఫోకస్ కీవర్డ్ మీద మల్టిపుల్ కీవర్డ్ ఐడియాస్ అనేవి జనరేట్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్ ఐడియాస్ అనేవి కూడా ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.